10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో వాస్తవానికి ప్రోగ్రామ్ 6కి స్టార్ట్ కావాలి. ఇంకా మన వాళ్ళు ఇంకా రీచ్ కాలేదు, ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతారు. సో వాళ్ళు రీచ్ అయిన తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. వాళ్ళు మనం ఏం చేద్దామంటే మళ్ళీ సార్ సో పెద్దగా ఏం లేదు, మన పేరు ఊరు అసలు ఎంజాయ్ చేద్దామని వచ్చినామా, ఇలా మా వాళ్ళు ఏం చెప్తా వచ్చారని చెప్పారు. నా పేరు తోడాటి మురళీగౌడ్, ధర్మారావు, భాగ్యలక్ష్మి మురళీగౌడ్. అంటే ఈరోజు ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం, ఇదివరకు మీటింగ్లకు అటెండ్ అయినా కానీ క్యాంపుకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అది ఒకసారి చూద్దామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. నా పేరు కొట్ట దామోదర్, కుమారకుంట, జూలపల్లి మండలం. ఎల్ఐసి ఏజెంట్, జడమ్ క్లబ్ మెంబర్ 25 years బ్యాక్ నుంచి. నా మిసెస్ వరలక్ష్మి, నా పేరు దామోదర్, కలిసి మీటింగ్కి అటెండ్ అయ్యామని ఫస్ట్ టైం. జస్ట్ ఏమన్నా సబ్జెక్ట్ తెలుసుకుందామని వచ్చారా, ఎంజాయ్ చేద్దామని వచ్చారా? సబ్జెక్ట్ తెలుసుకొని మీరు సబ్జెక్ట్ చేద్దాం ప్లస్ ఎంజాయ్ అంటే మనం ఇంకోటి మూడోది కూడా చూద్దాం, ఏంటిది డ్యాన్స్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడండి. బోట్ క్యాంప్కి వచ్చిన వారికి అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మా తమ్ముడు విశాఖ్ శ్రావంతి గారు చాలాసార్లు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఇంటికి వచ్చి కూడా
మాకు డెమో చూపించడం జరిగింది. ఇంతకుముందు డెమో కూడా చూపించారు. కావున ఒక్కసారి బోట్ క్యాంప్కి సంబంధించి చూసి కంగన్ వాటర్కి సంబంధించింది తీసుకుందామనే ఆలోచన మీద చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా తీసుకుంటాం. తమ్ముడు విశాఖకు మరియు శ్రావంత్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Myself RL Lavanya Anji from Mancherial. నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ని. నా బిజినెస్ ఇంకా గ్రోత్ చేసుకోవడానికి నేను ఇంకా నేర్చుకోవడానికి వచ్చిన సబ్జెక్ట్. మాడుగుల శ్రావణి ఫ్రమ్ మంచిర్యాల్. నేను కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ని. నేను నా బిజినెస్ ఇంకా గ్రోత్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మైసెల్ఫ్ కుమారస్వామి, నేను పెద్దపల్లిలో ఉంటాను. మా శ్రావణి ఈ కంగన్ వాటర్ గురించి అన్న మీరు రండి చూడండి అని అంటే సరే అని చూద్దామని వచ్చినాము. చూస్తాము, ఇష్టమైతే తీసుకుంటాం. మై నేమ్ ఈజ్ సంతోష్ కుమార్. రావడానికి కారణం ఏంటంటే ప్రసాద్ ఆయన జెసికా వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. మా దగ్గర మా ఇంట్లో కూడా డెమో పెట్టారు. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. మాది ఇందన్పల్లి, కాసారపూర్ జ్యోతి. మా ఆయన పేరు చంద్రగౌడ్. మిషనరీ తీసుకున్నాం, చాలా బాగుంది మేడం. నాకు కొంచెం థైరాయిడ్ ఉంది, తక్కువ అయింది. మా ఆయన కూడా ప్రాబ్లమ్స్ తక్కువ అయింది. థ్యాంక్ యూ సార్. పేరు సురేందర్. నన్ను కొత్తూరు ప్రసాద్ సార్ అండ్ జెసికా మేడం ఇన్వైట్ చేశారు. నేను ఇంతకుముందు ఒక 3-4 సార్లు మీటింగ్ వచ్చాను, చూశాను. కంగన్ వాటర్ డెమో గురించి పూర్తి అవగాహన కూడా ఉంది. సో ఈరోజు ప్రసాద్ సార్ పర్టికులర్గా మెనీ టైమ్స్ అంటే నాకున్న వర్క్లో నేను కొంచెం బిజీ ఉంటాను, ప్రసాద్ కూడా తెలుసు. అది చాలా సార్లు ఒక 5 టైమ్స్ నాకు కాల్ చేశాడు. మా మిస్సెస్కు కూడా జెసికా మేడం చేశారు. సో ఇక సరే ఏదేమైనా కానీ ఈరోజు చూద్దామని ప్రత్యేకంగా టైం తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే నేర్చుకుంటాం. థ్యాంక్ యూ అందరికీ. టేబుల్ ఎవరైనా మాట్లాడతారా? అది ఏ టేబుల్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో, ఏ టేబుల్ ఎక్కువ మాట్లాడతారో, ఏ టేబుల్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. మీరు అనుకునే దానికంటే మంచి గిఫ్ట్, అంటే బంగారం కంటే మెయిన్. మైసెల్ఫ్ మమత రమేష్, జగిత్యాల నుండి వచ్చాము. మలేష్ బ్రదర్ ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. చాలాసార్లు చెప్పిండు తమ్ముడు, మాది ఇంటి పక్కనే దగ్గరే, అన్న తీసుకుంటే బాగుంటుంది చూడండి వాడండి అని చెప్పేసిండు. మిమ్మల్ని కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తాడు, కన్నడ నుండి వస్తారన్న ఒకసారి డెమో కూడా ఇద్దామని చెప్పేసి అన్నాడు. బట్ నాకే టైం దొరకలేదు. తమ్ముడు చాలాసార్లు కాల్ చేసిండు. నేను ఇక తమ్ముడికి ఇవ్వాలి, నేను కాల్ చేసి నేను వస్తాపా తమ్ముడు చూద్దామని చెప్పేసి దీని గురించి తెలుసుకుందాం, మన ఎంజాయ్మెంట్ తర్వాత ఫస్ట్ దీని రిజల్ట్ ఏంటిది, ఇది ఎట్లా ఉంటుంది, దీని యూజ్ఫుల్ ఏంటిది అని చెప్పి తెలుసుకున్నాను. ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. చాలా బాగుంది ప్రోగ్రామ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను తీసుకొచ్చింది సురేందర్ అన్న ధర్మారం. సురేందర్ అన్న ఫ్రెండ్స్ వచ్చాం, శ్యామ్, కరుణాకర్. మా విలేజ్ ధర్మారం అండి, పెద్దపల్లి డిస్టిక్. మేము తాళపల్లి సురేందర్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చాము. దీనికోసం ఒకసారి చూడాలి, వినాలి, రాండ్రి మీటింగ్ కాడికి వచ్చి మీరు చూస్తే కానీ దాని గురించి అర్థమవుతుందని చెప్పింది. సో రావాలంటే మేము ఖచ్చితంగా చూసి మరి దీన్ని ఏదంటే ఆలోచించి దాని గురించి దోస్తుని మేమంతా వాకర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాం గురించి చాలాసార్లు చెప్పిండు, కాకపోతే మేము ఒకసారి చూద్దామని వచ్చినాము. మైసెల్ఫ్ అనితా సుధాకర్ ఫ్రమ్ కరీంనగర్. మేము కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్స్ని. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. మై సెల్ఫ్ సుద్దాల పద్మ. మేము కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్. ఆల్రెడీ ఇప్పుడు మేము 4A పొజిషన్లో ఉన్నాము. త్వరలో 6A పొజిషన్లో రావడానికి బూట్ క్యాంప్ అరేంజ్ చేశారు శ్రావంతి అండ్ విశాఖ సార్ వాళ్ళు. అందుకోసం ఇంకా గ్రోత్ పెంచుకోవడానికి ఈ బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సుధాకర్ సార్ రమ్మని ఇన్వైట్ చేశారు, అంతే. థ్యాంక్ యూ. అద్దాల మేడలున్నాయే
మంచి సీరలున్నాయే సీరుంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో ముంబై రాయే రాను నే రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాయే పిల్ల రంగుల రంగు ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పనగా రంగుల రథం ఎక్కించి నన్ను గుండె కబడతా అందుకే రాను నే రాను రాను గజాకు రాను చేయండి మేడం కూడా కొంచెం చూస్తూ చేయండి, అందరూ కలిసి చేయండి. రాను గజాకు నీను రాను నేనాగంగాను సుధాకర్ సార్ మల్లెపల్లిలో మల్లె తోటనే నీ జడల పూలు అల్లి పెడతనే నల్లగొండల నక్కిలేసులే నీ మెడల భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ గుర్రె కోటలు సాలు నీ జుట్ట మాటలు సాలు నీ గుర్రె కోటలు రాగే రాగే పిల్ల నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పనగా మా ఇంటి పేరు ముంచలే నీ వల్ల మంటల్లా అందుకే రాను నే రాను రాను గజాకు రాను రాను నేనాగంగాను రాను గజాకు నీను రాను నేనాగంగాను ఏమైంది అక్క కొంచెం రండి మేడం కొంచెం బ్యాగ్ రండి. రండి. ఆ సార్గానే ఉన్న ఫోటో ఉంది ఇప్పుడే తీసుకోవాలి డ్యాన్స్ రూపంలో. పల్లెటూరి పడుచు పిల్లవే పట్టణమంతా నీ కంట గడతనే పాలమూరి పంచమన్నెలే పైస కట్నం నే నల్లగుందినే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పాన మీరికెళ్ళి ఆడిపోదు నే రాను గా హైదరాబాదు నా పాన మీరికెళ్ళి ఆడిపోదు రాయే రాయే పిల్ల రసమని సజిపోయిన ప్రేమ సూరకుండెల్లా నా బంధన స్వామి నీ తెంపబోన నీకిచ్చిన హామీ స్వామి నా బంధన స్వామి నీ తెంపబోన నీకిచ్చిన హామీ పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి అన్న, ఒక్క నిమిషం. పెంచనే సాంగ్ వదిలే. రామసిలుక ఇగో అయితే అడవిలోకి వచ్చినాం కదా అన్న అన్నలాదికి వచ్చేది వీళ్ళకు ఎర్రెర్ర జెండా కావాలట తెల్ల తెల్ల అదాడు ఎర్రెర్ర రుమాలట అన్న. అరే మాకు రుమాలు తెలియదు జెండానే తెలుసు. మీరు ఓడిపోతారా గెలుతారా అనేది ఈ పాటతోనే తెలుస్తుంది. మమ్మల్ని అట్టుకోరు మీరు, మీకు అర్థమైంది అంటే మీకు డ్యాన్స్కి ఎనర్జీ కావాలని చెప్తున్నా అన్న. రండి అన్న వెళ్ళిపోతా. PG Vishnu remix. ముందు తోలంటే వాళ్ళ గట్టిగా డాన్స్ చేయండి.
మీరు యూతా కాదా? ఏయ్! బతుకమ్మ అన్నట్టు కూడా చేస్తలేరు. ప్రవీణ్ విష్ణు జై మంచిరావుడి. ఏమైందన్నా డ్రాప్ అయిపోతుంది ఎనర్జీ. ప్రవీణ్ విష్ణు ఇప్పుడు యూత్ బయటకు వస్తారు ఇప్పుడు. DJ Srikanth and DJ Dilip Gunran Tali. రౌండ్ గా ఫామ్ కండి అందరు వచ్చేయండి డాన్స్ చేయి. భాస్కర్ సార్ మీరు యూత్ కాదా? చంద్రగౌడ్ సార్ ఓ మా మానవ పోతారు మేడలు అందరు దూరం సార్ లేవండి సార్ లేవండి. సార్ కుమారస్వామి ఎక్కడున్నా రావాలి సార్. యూత్ సార్ కుమారస్వామి సార్ రావాలి. అంటే 5 minutes రండి సార్. ఏమైంది యూత్ చంద్రబాబు సార్? చూడండి
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చేసిన సేవలు దాదాపుగా మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి వ్యక్తి ఈ బిజినెస్లోకి వచ్చారు, ఈ డివైజ్ని తీసుకున్నారు. సో ఆ డివైస్ తీసుకొని వాటర్ తాగిన తర్వాత మన బెనిఫిట్ వచ్చినాయా లేదా అనేది ఒకసారి సార్ మాటల్లో విందాం. నేను చాలా బిజినెస్లు చేసి అంటే ఒడిదొడుకులు నష్టాలు అన్నీ చేసి లాస్ట్కి ఎంచుకున్నది కంగన్ ఎనర్జీ. ఇటువంటి కొత్తూరు దంపతులకు అంటే ఇద్దరున్నారు. సో విశాఖ దంపతులకు, ప్రసాద్ దంపతులకు వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చిన్న ఫంక్షన్ చేయాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అసలు ఏంది అనేది చేసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమానికి సంబంధించి చూసుకోవాలి, వచ్చే వాళ్ళ కొరకు చూడాలి, వచ్చిన ఫుడ్ కూడా మరి కరెక్ట్గా వాళ్ళకి అందుతాలే చూడాలి. ఇంత రిస్క్ తీసుకొని ఏర్పాటు చేసి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వాళ్ళ అన్నదమ్ములు మరి ఏ కంకణం కట్టుకున్నారో తెలియదు కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు థ్యాంక్స్ నా తరపున. నేను కెంగన్ వాటర్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మా బాబు ప్రీమెచ్యూర్డ్ బాబు ఇక్కడే ఉన్నాడు, బయట ఎగురుతున్నాడు. 7 months డెలివరీ. ముఖేష్ వాడు 7 monthsలో డెలివరీ అయిండు. వాస్తవం ఏంటంటే వాడికి కిలో పావు పుట్టిండు, కిలో పావే. ఆ టైంలో నేను ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టుకొని వాడిని బతికించిన. అంటే అప్పుడున్న పరిస్థితులలో అంటే ఏంటి అంటే అంత తక్కువ పుట్టడం, అంటే బాడీ కూడా పూర్తిగా ఎలాంటిగా డెవలప్మెంట్ లేకపోవడం ద్వారా అయితే అట్లా ఉన్న పర్సన్ నేను చాలా కష్టంతో అది చేసుకొని వచ్చేసాను. ఇగో ఈయననే హీరో, ఎందుకంటే వాస్తవం లైవ్ చూడాలి కదా ఏదైనా కూడా. ఓకే, బాగా చాలా షార్ప్ అయిపోతుండే కెంగన్ వాటర్ తాగి. సో ఈయన కొరకే నేను అసలు తీసుకున్న మిషన్ ఈయన కొరకే. ఈయనకు ఫిట్స్ వస్తుంటుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రకంగా వస్తుందో కూడా తెలియదు. ఆ ఫిట్స్కి ఏంటి అంటే వాస్తవంగా ఇలా బాస్ ఉన్నారు సారు, వాళ్ళ అబ్బాయికి అలాంటి ఫిట్స్ ఉండేది. సరే వాళ్ళ అబ్బాయి చాలా బాగా అయిందని వీళ్ళు చెప్పినారు. నేను కూడా తెలుసుకొని ఈ మిషన్ గురించి చర్చ చేశాను. సో రకరకాలుగా ఆలోచన చేసి మాకు డాక్టర్ ఈయన మొదటి నుండి చూసే డాక్టరు, సో తనని కూడా రిఫర్ చేయడం జరిగింది. చేస్తే ఇట్లా సంగతి ఇది మరి తీసుకోవాలా వద్దంటే ఇమ్మీడియట్లీ తీసుకోమని చెప్పిండు. తీసుకున్నాను. ఆల్రెడీ డివైస్ వాడుతూ ధర్మారం మండలంలో ఒక 20-25 మందికి రెగ్యులర్గా వాటర్ కూడా షేర్ చేస్తున్నాను. ఆ వాటర్ షేర్ చేసే దానిలో ఒక 10-15 మందికి ఆల్రెడీ రిజల్ట్లు కూడా వచ్చినాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లోనే మా ఫాదర్కి నాకే పంచాయతీ అయింది. ఈ మిషన్ ఎవరు కొంటారు అదేం బాగా డిస్కషన్ జరిగితే వాస్తవంగా కేవలం కెంగన్ కొరకు ఫ్యామిలీతో దూరం ఉండి కొట్లాడి బయట బిజినెస్ చేస్తున్నా. అది వాస్తవమైన ముచ్చట. ఇది 3 లక్షలు పెట్టి ఎవరు కొంటారు, అసలు ఎందుకు ఎత్తున్నావు, ఎవరు నమ్ముతారు అని చెప్పి బాగా గొడవ చేశాడు. ఇక దాని సంగతి ఏదో చూద్దామని నేను డిసైడ్ అయ్యి వాస్తవంగా గట్టి పట్టుదలతో ముందుకు వచ్చి తీసుకున్నా. నేనేంటో నిరూపించుకుంటానని డిసైడ్ అయినా. అది కూడా వీని ద్వారానే ఆయనకు వాటర్ తాగిపించి ఆయన ఇప్పుడు బిజినెస్ చేయడానికి రెడీ అయ్యిండు మా ఫాదర్. సో ఆయన తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఈ చిరంజీవి. ఈయన ఏం చేసిండు, కంగన్ వాటర్ తాగితే ఇది ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని ఈయన పోయి చెప్తే అది ఎట్లయితుంది అంటే పట్టుకరాపమ్మంటే పట్టుకపోతే ఇప్పుడు తన కారులో 24 గంటలు కంగన్ వాటర్ పెట్టుకొని తిరుగుతారు. ఎక్కడికైనా కంగన్ వాటర్ తీసుకుంటే కానీ ఉండలేని పరిస్థితిలో ఉంది. ఆయన తాగుతున్నాడు, రిజల్ట్ వచ్చింది. తనకు బీపీ కంట్రోల్ అయింది, షుగర్ కంట్రోల్ అయింది. కిడ్నీలో 2 స్టోన్స్ ఉండే, 2 పడిపోయింది. పడిపోయినది రిజల్ట్ ఎవరికి తెలుసు అంటే మా మామ పక్కనే ఉన్నాడు ఇక్కడ. వాళ్ళిద్దరు హాస్పిటల్లో చెక్ చేసుకున్నారు. తననే చెప్పాలి, నేను చెప్పడం అవసరం లేదు. సో ఎందుకంటే బాబమ్మరు వెంబడి కలిసిపోతారు కాబట్టి హాస్పిటల్లో రిజల్ట్ వాళ్ళిద్దరు చూసారు, పేపర్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆల్రెడీ. సో సాటిస్ఫై. సో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నాకేంటంటే గ్యాస్ ప్రాబ్లం బాగుంది. నేను చాలా అంటే లాంగ్ తిరుగుతూ ఉంటాను. ఎటు పోతే ఎక్కడ ఉంటానో తెలియదు, ఏడ తింటానో తెలియదు, ఏడు ఉంటానో తెలియదు. సో ఎటు పోతే అటే వెళ్ళిపోతాను కాబట్టి చాలా ఇబ్బందులు ఉండేది. తాగి ఏది పడితే తినేది, ఎక్కడ పడితే అక్కడ ఉండేసరికి గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది ఉండేది. సో నేను వాటర్ తాగడం ద్వారా మోషన్ ఫ్రీ అయింది నా పర్సనల్గా. యాక్చువల్లీ చెప్పాలంటే అది 1 day 2 days కూడా కొంత ఇబ్బంది ఉండేది.
సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు వాకర్ అసోసియేషన్ సభ్యులు మంచిగా తోడయ్యారు. వాళ్ళతో వాకింగ్ చేయడం జరుగుతుంది, దానికి తోడు నేను వాటర్ తాగడం జరుగుతుంది. సో అన్నీ ఫ్రీ అయిపోయి బాడీ యాక్టివ్ ఉంది. దీని ద్వారా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చూశాను, లైవ్గా చూశాను, చాలామందికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ధర్మవరంలో కూడా కొంతమందికి నేను హెల్త్ బెనిఫిట్ చేశాను. వాళ్ళని కూడా ముందు తీసుకొచ్చి ఇదే స్టేజ్ మీద ఎక్కడిక్కడ మాట్లాడిపించి వాళ్ళ రిజల్ట్ ఏదో కూడా నేను ముందు చూపిస్తా. లేదు అనుకుంటే ధర్మవరంలో ఒక ఈవెంట్ ఏర్పడడానికి ప్లాన్ చేస్తా. మరి మన పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవకాశం ఇస్తే అక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఆ రిజల్ట్లు ఏమొచ్చినాయి ధర్మవరంలో కూడా ఆ స్టేజ్ పైన చెప్పేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విశాఖ సార్, శ్రవంతి మేడం, ప్రసాద్ సార్, జెసికా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ప్రొడక్ట్ డెమో కానీ బిజినెస్ ప్లాన్ కానీ వాస్తవానికి ఈరోజు ప్లాన్ లేదు, కానీ ఈరోజు చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కసారి దాని గురించి ఇంట్రడక్షన్ ఇద్దామనే ఉద్దేశం కొద్దీ ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ బిజినెస్ ప్లస్ ప్రొడక్ట్ అంటే ఈ వాటర్లో అసలు ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, దాంతోపాటుగా ఈ వాటర్ తాగడం వల్ల మనకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా, లేదు ఈ వాటర్ తాగుతూ బెనిఫిట్స్ పొందిన తర్వాత నేను మార్కెట్లో దీన్ని వెళ్ళి బిజినెస్ చేసుకోగలనా. 2-3 అనే ఒక పొజిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు సార్ అంటే గ్లోబల్ లీడర్ అంటారు. సార్ మనం గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా మనం పని చేస్తేనే పైసలు వస్తాయి సార్, ఫ్రీగా వస్తాయా సార్, అంతేనా కాదా? సో దాంతోపాటుగా మన గవర్నమెంట్ జాబ్ అయితే కనుక మనం ఎన్ని రోజులైతే వర్క్ చేస్తామో అంతవరకు మాత్రమే అమౌంట్ ఇస్తుంది. లేదు నేను సిక్ అయినా ఒక 15 days లీవ్ తీసుకుంటా అంటే 15 days సాలరీ ఇస్తుందా, ఫుల్ అమౌంట్ ఇస్తుందా సార్? ఫుల్ అమౌంట్ ఇస్తుందా, 15 days అమౌంట్ ఇస్తుందా? ఫుల్ అమౌంట్ ఇవ్వదు, 15 days అమౌంట్ ఇస్తాయి. కానీ ఈ యొక్క పొజిషన్ యొక్క గొప్పతనం ఏం సార్ అంటే ఆ పొజిషన్ పోయిన తర్వాత మనం పని చేసినా చెయ్యకపోయినా టీముకు కొంత మన సపోర్ట్ ఇవ్వగలిగినట్టయితే పెన్షన్ ఇస్తుంది. సో అట్లాంటి గ్రేట్ లీడర్ మనకు టైం ఇచ్చారు. సో అంత గ్రేట్ లీడర్ మనకు టైం ఇచ్చినప్పుడు ఒకసారి మన క్లాప్స్ కొట్టచ్చా కొట్టరా? సో ఆ సార్ ఎక్కడనో మరి దుబాయో లేకపోతే మస్కటో ముంబయో సార్ కాదు, మన లోకల్ కరీంనగర్ సార్. సో అలుగునూరు సార్ వాళ్ళది. సార్ వాళ్ళు 2.5 years నుంచి వెళ్ళి బిజినెస్ చేస్తారు. ఈ 2.5 yearsలో అంత మంచి పొజిషన్ అచీవ్ కాగలిగారు. సో అట్లాంటి సార్ మనకి ఇప్పుడు ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తారు. సో ఒకసారి కొత్త వాళ్ళు నో ప్రాబ్లం, ఒకసారి డిస్ట్రిబ్యూటర్స్ లేసి ఒకసారి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సార్కి. సో వెల్కమ్ సార్. సో మాకు మా తరపున వచ్చిన ప్రాస్పెక్ట్లకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. కొంచెం ఒకసారి లైట్లు బంద్ చేయాలి, టైం తక్కువ ఉన్నది, ఫటాఫట చంపేయాలి. ఓకేనా? రైట్. ఓకే, సారీ కొంచెం ఒక 20 నిమిషాలు డిలే అయినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విశాఖ సార్ అండ్ శ్రవంతి మేడంకు థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఇంత మంచి కలర్ఫుల్గా ఇవాళ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు, ఇంత మంచి విజన్ అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఒక మంచి హెల్దీ ప్రోడక్ట్ గురించి, హెల్దీ బిజినెస్ గురించి, దాంతోపాటు ఫ్యామిలీ అందరం కలిసి ఒకే ప్లేస్లో ఇట్లా మంచి పండుగ వాతావరణం లెక్క కలుసుకోవడం అనేది ఇస్ ఎ వండర్ఫుల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే వాస్తవానికి మిమ్మల్ని పిలిచింది కూడా ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్స్ పిలిచారో వాళ్ళ గత 6 నెలలు సంవత్సరం నుంచి ఒక మంచి హెల్దీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. అది ఏంటి అసలు, ఆ ప్రోడక్ట్ మనకు హెల్త్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది, దాంతోపాటు ఆ ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తూ మార్కెట్లో మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల మనం ఫైనాన్షియల్గా ఎట్లా డెవలప్ అవుతాం అనేటువంటి విషయాన్ని మీకు చెప్పేయడం కోసమే ఇవాళ ఇంత మంచి పండుగ వాతావరణం లెక్క ఇవాళ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన శ్రవంతి విశాఖ సార్కి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ కొడదాం సార్ మనందరం కూడా. సూపర్. రైట్. కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. నేను గత 6 సంవత్సరాలు యూజ్ చేస్తున్నా. మీరు ఈ రీసెట్ రావడానికన్నా ముందు కర్నూలు నుంచి వచ్చింది కదా. సో కర్నూలు దాటిన తర్వాత మాదే అండి విలేజ్ అలుగునూరు మాది. సో నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక 3000 మందికి పైన ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో 6 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తూ, సో యూజ్ చేస్తున్న వాళ్ళ దానిలో చాలామందికి మంచి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ జరగడం జరిగింది ఈ ప్రోడక్ట్ వల్ల. సో అసలు ఈ ప్రోడక్ట్ ఏంటని మనం తెలుసుకోవడానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆ ఫ్రూట్స్ ఇవ్వడం ఆపితే కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే గడబిడ అవుతుంది ఇదంతా. కొంచెం ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సార్ నా కోసం, ఇలా విశాఖ శ్రవంతి కోసం అండ్ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ కోసం ఒక్క 20-25 నిమిషాలు ఫోన్ చూడకండి, జస్ట్ నేను చెప్పేది వినండి సార్. నేను 100% నేను చెప్పగలుగుతున్నా.
ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ మీ ఇంటికి కంపల్సరీ అవసరం ఒకటి. రెండవది, ఒకవేళ మీకు అవసరం లేదని 100% అనిపించదు, ఒకవేళ ఇది తర్వాత అనే ఆప్షన్ మీకున్నటువంటి చుట్టుపక్కల మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ ఏదో రకంగా వాళ్ళకి యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఏదైనా అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోవడానికన్నా ముందు మనం కొంచెం అలర్ట్గా ఉంటే, కొంచెం సైలెంట్గా ఉంటే 100% ఇక్కడ ఉన్న 20-25 నిమిషాలల్లో మీకు మీ టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకేనా? మిగతా అందరూ కూర్చొని లైట్లు ఆఫ్ చేయండి. ఏమవుతుంది, కొంచెం నవ్వుతే కొంచెం మంచిగా చెప్పగలుగుతాం. ఓకే, డన్. 6 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా, మంచి పొజిషన్లో ఉన్నా. రైట్, ఇది వాటర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అండి. సో వాటర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలనేది ఇవాళ మనం చూద్దాం. ఈ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ అవుతుందనేది కూడా ఒకసారి చూద్దాం. సో అక్కడ మీకు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో అది చూడండి, నా మాటలు వినండి. ఓకే, ఇవాళ మనం తాగుతుంది మొత్తం ఏ వాటర్ తాగుతున్నామండి? బావి నీళ్ళు కానీ, చెర్ల నీళ్ళు కానీ, లేకపోతే మనం డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగుతున్నామా, ఫిల్టర్ వాటర్ తాగుతున్నామా? కొంచెం మీరు నాకు రెస్పాండ్ కావాలి, తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఏ వాటర్ తాగుతున్నాం ఇవాళ మనం? రైట్, ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం ప్రతి ఇళ్ళలో మనం. సో మనం తాగుతున్నటువంటి ఫిల్టర్ వాటర్కు ఎక్స్టెన్షన్ అండి ఇది. చాలామంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ మేము ఆర్ఓ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నారు అబ్బా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. లేదండి, మీరు తాగుతున్నటువంటి మీ ఇంట్లో ఉన్న ఆర్ఓకి ఇది ఎక్స్టెన్షన్, లేదంటే మీ ఇంట్లో తాగుతున్నటువంటి బబుల్ వాటర్కి ఇది ఎక్స్టెన్షన్. సో కాబట్టి దీన్ని ఆర్ఓ అనం, అయనైజర్ అంటాం. అంటే తాగుతున్న ఆర్ఓ వాటర్కి దీన్ని ఇంటర్లింక్ ఇవ్వాలి. ఓకేనా? రైట్, అంటే మనం తాగుతున్న ఆర్ఓ వాటర్కి ఈ మిషన్ ఇవ్వడం వల్ల, ఈ మిషన్కి వచ్చేటువంటి వాటర్ వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుంది ఇవాళ చూద్దాం. ఇది టోటల్ జపనీస్ టెక్నాలజీ ఇంపోర్టెడ్ మిషన్ అండి. ఈ మిషన్ కొనడానికి ఎలాంటి మీడియేటర్ వ్యవస్థ అవసరం లేదు. మనం కంపెనీ అకౌంట్కి అమౌంట్ పంపిస్తే కంపెనీ డైరెక్ట్గా ప్రోడక్ట్ మన ఇంటికి పంపించేస్తుంది. సో ఈయన కంపెనీ యొక్క CEO సార్, ఉష్రో అంటాం. సో ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరి ఇంటికి అయితే ప్రోడక్ట్ వస్తుందో వాళ్ళ ఇంట్లో వాటర్ తాగడం వల్ల ఫిజికల్గా బాగుండాలి, ఫిజికల్తో పాటు మెంటల్గా బాగుండాలి. మెంటల్గా బాగున్నట్టయితే ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఇచ్చింది. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏంటంటే మనం ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ మనకు వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్ని మార్కెట్లో ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనం మంచి ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇవాళ చూడండి, నా 6 సంవత్సరాల నుంచి హ్యాపీగా హెల్దీ లైఫ్ ఉన్నాం. 3000 మందికి హెల్దీ ప్రోడక్ట్ ఇచ్చిన, దానిలో పనిచేసే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అయింది వాళ్ళ యొక్క కష్టం వల్ల, మా సపోర్ట్ వల్ల. అందుకే కెంగన్ వాటర్ అంటే చాలామంది అబ్బో మాకు తెలుసులేండి అంటారు. మీకు తెలిసింది చాలా తక్కువ, ఎందుకంటే మీకు చెప్పిన వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. సో కాబట్టి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవాళ విశాఖ అండ్ స్రవంతి మేడం ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఒకసారి వాళ్ళందరికీ గ్రాండ్ క్లాప్స్ కొట్టాలి. ఇంకొక రమేష్ సార్ అమ్మందా టైం ఓవర్. సో ఇక్కడ విశాఖ సార్ ప్లీజ్. సో నేను స్రవంతి విశాఖ సార్ గురించి చెప్పాలంటే, రమేష్ స్రవంతి విశాఖ సార్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ పర్సన్. నిజంగా ఇద్దరు కూడా, చెల్లె ఉన్న తను కూడా సేమ్. నేను ఏదైతే ఒక 10,000 శాలరీ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకుని చాలామంది నన్ను అరే నీ 10,000 జీతానికి నీకు 1,00,000-2 లక్షల మిషన్ దాకా నీళ్ళు అవసరం రా అన్నారు. తర్వాత నువ్వు ఏమైనా చెప్తే ఎవరైనా కొంటారా అన్నారు. చాలామంది కూడా నన్ను ఘోరంగా బాధ పెట్టారు, మా రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. కానీ ఎప్పుడు కూడా నేను ఒక్కరోజు కూడా ఎప్పుడూ బాధపడలే. ఎందుకంటే సొసైటీలో హెల్త్ పరంగా బాధపడే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. రెండవది, సరిపోని జీతంతో ఫ్యామిలీని రన్ చేయలేక కొన్ని లక్షల మంది ఉన్నారు మార్కెట్లో. ఎస్ఆర్నో ఒప్పుకుంటారా సార్ దీనికైతే? ఈ 2 కారణాలు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కటే కంకణం కట్టుకున్నా, ఏదైతే ఈ గ్లాసులలో నీళ్ళు పోసి ఈ సుక్కలేసుడు, ఈ పుల్లవెట్టుడు, పసుపు పోసుడు, ఈ 3 విషయాలు నేర్చుకున్నా. తర్వాత ఈ మిషన్ మార్కెట్లో అమ్మితే ఎంత డబ్బు వస్తుందో నేర్చుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోయినా 10 మందికి చెప్తే ఒక్కలే ఉన్నారు. అట్లా 10 మంది కూడా 10, 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అయ్యారు, 1000 మంది అయ్యారు, 3000 మంది అయ్యారు. సేమ్ నేను ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తానో నాకన్నా 100 రేట్లు హార్డ్ వర్క్ చేస్తాడు. తనకు 10 రూపాయలు వస్తే టీం కోసం ఒక 5 రూపాయలు ఖర్చు పెడతాడు. ఆయన మెయిన్ ఇంటెన్షన్ గుర్తుపెట్టుకోండి సార్. ఇలా చాలా అద్భుతమైనటువంటి పర్సన్స్ మీరు అందరు కూడా వచ్చారు. ఆయన మెయిన్ ఇంటెన్షన్ కూడా మీరు అందరూ కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలా, మీరు అందరూ హెల్తీగా ఉండాలా. దాంతోపాటు మీరు ఏదైతే మీ హెల్త్ కోసం మీరు పెట్టుబడి పెడుతున్నారో, 2 లక్షలు కానీ 3 లక్షలు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి మళ్ళా రిటర్న్ వచ్చేంత వరకు ఖచ్చితంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని క్లియర్గా మీకు చెప్పడం కోసం మాత్రం ఇవాళ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 లక్షల 3 లక్షల ఇన్వెస్ట్మెంట్తో 25 years హెల్తీ వాటర్ హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. అది పక్కన పెట్టండి. మీకు తెలిసిన హెల్త్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కానీ, బిజినెస్ కోసం ఆలోచించే వాళ్ళు కానీ, లేకపోతే ఈ బ్రాండింగ్ ప్రకారం ప్రోడక్ట్ నా ఇంట్లో ఉండాలని ఆలోచించే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత విశాఖ సార్కి చెప్పండి. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే చెల్లె స్రవంతి తను ఇద్దరు కలిసి
ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ చెప్తారు. మీ అమౌంట్ రీఫండ్ అయ్యేంత వరకు వాళ్ళు మీకోసం కష్టపడతారు, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఓన్ ఇంట్లోకి హెల్త్ ప్రోడక్ట్ పోవాలా ఒకటి. రెండవది, మా ఓన్కి తెలిసిన సర్కిల్కి నన్ను అటాచ్ చేస్తే నేను పనిచేసి మా ఓన్ డబ్బులు రీఫండ్ చేపియాలా. ఆ రీఫండ్ చేసే ప్రాసెస్లో నేను ₹1 సంపాదించుకోవాలా. అదే ఇంటెన్షన్. సో ఈ ప్రోడక్ట్ ఎంతమందికి నచ్చింది మీరు కొంటారు పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళ దానిలో ఈ డెమో విన్న తర్వాత ఈ ప్రోడక్ట్ నా కుటుంబానికి అవసరమే అని ఎంతమందికి అనిపించింది కొంటారు పక్కన పెట్టండి. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు 20,000 30,000 ఉంటే ఎంతమంది కొనుక్కోపోతారు? చేతులు ఏమంటారు? ఇప్పుడు సైబింగ్ మిషన్ పెట్టుకుని రెడీ ఉండాలి, మేము టపా పట్టుకపోతారు. జర 2 లక్షలు చూడగానే ఏమైంది పానం? తులన్నర బంగారం గుర్తుకొచ్చింది, లేకపోతే అప్పులు గుర్తుకొచ్చినాయి. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మస్తు మంది నన్ను చాలామంది బాధ పెట్టిరు. నాకు ఇప్పుడు కారు నడపరాదు, మా రాజే ఉన్న నడపడానికి. 2 వీలర్ మీద తిరిగిన నేను ఘోరంగా 2 సంవత్సరాలు, రోజు 5-6 చెప్పచ్చు. నా తర్వాత నాకేమన్నా అయితే ఇమ్మీడియట్గా నా డీలర్షిప్ నెంబర్ నా పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సేమ్ పొజిషన్, సేమ్ ఇన్కమ్ ఉంటుంది. చూడండి, ఒక 5 సంవత్సరాల కష్టం నాది కాదనుకున్నా, ఎంతోమందికి హెల్త్నిచ్చిన, నా కుటుంబానికి హెల్త్నిచ్చిన, నా కుటుంబానికి ఫైనాన్షియల్ సెక్యూరిటీని క్రియేట్ చేసిన. ఎంత సూపర్ చెప్పండి. ఇక పెద్ద పాప 9th క్లాస్, చిన్న పాప 1st క్లాస్. ఇంటికి ఏమి ఇచ్చిన? 2 పాపలకి హెల్త్ ఇచ్చిన, వెల్త్ ఇచ్చిన. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ ఇంటికి పోయింది అనుకో, వెల్త్ వస్తుంది. మీరు తాగిన వాటర్ వల్ల మీకు బెనిఫిట్ వచ్చింది ఏదైతే మార్కెట్లో చెప్తారో దానివల్ల వెల్త్ వస్తుంది. వెల్త్ అంటే ఏంటి? డబ్బు వస్తుంది. మీరు రీఫండ్ కోసం ట్రై చేయొచ్చు, ఎండ్ యూజర్గా ఉండొచ్చు, మా లెక్క కలిసి అద్భుతంగా మార్కెట్లో కూడా పని చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రజెంటేషన్, నా స్పీచ్ మీరు విన్నందుకు మీకు ఎంతో కొంత మీకు ఇవాళ మీరు ఇచ్చిన ఈ 40 minutes టైంలో మీ ఆరోగ్యానికి ఉపయోగపడే ముచ్చట్లు ఒక 4 చెప్పినా అని అనుకుంటానా. చెప్పకపోతే కూడా ఏమనుకోకుర్రి. సో చెప్పినా చెప్పలేదా? మంచిగా చెప్పినా? మంచిగా చెప్తే ఏం చెప్తారు? అడిగి మరి సప్పలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఘోరం ఇది అయితే సార్. అదే ఆ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు. సో కలిసి పనిచేద్దాం. ఎవరితోని? రైట్, సూపర్. కలిసి పనిచేద్దాం. మంచోడు, బుద్ధివంతుడు, అమాయకవంతుడు, తర్వాత శ్రీకృష్ణుడు. చెల్లి జాగ్రత్తరు మరి. అదైతే కరెక్ట్ చెప్పినట్టు చూడు. సో కాబట్టి కలిసికట్టుగా నడుద్దాం, కలిసికట్టుగా హెల్దీగా ఉందాం, కలిసికట్టుగా సంపాదించుకుందాం. ఆర్ యూ రెడీ? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ఆల్కహాల్ డెమో ఉంటుంది. ఆల్కహాల్ డెమో చూద్దామంటే మనకి ఇంట్రెస్టే కానీ టైం లేదు. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ గేమ్ ఆడదాం మనం. ఆ గేమ్ ఏంటారు సార్? సుధాకర్ సార్ ప్రాపర్టీ తీసుకురారా ప్లీజ్ కొంచెం. సో ఇది చూసిన తర్వాత నా గేమ్ ఏంటి అర్థమైందా? నీళ్ళు చేదుడు. వావ్, ఎక్సలెంట్ సార్, క్లాప్స్ కొట్టరు. కానీ అది కాదు సార్, రింగ్ తీసుడు. ఎక్సలెంట్, క్లాప్స్ కొట్టాను. కూర్చోవాలి సార్. రింగ్ ఎట్లా తీస్తాం సార్? నిల్చొని తీయలేం కదా. మీరు అంటే నిల్చోవద్దు, పెళ్ళప్పుడు నిల్చొని చేసుకోరా, కూర్చొని చేసుకోరా సార్? నేను వేస్తా. ఫస్ట్ ఏంటంటే సార్, మీరు ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో, విన్ అయిన వాళ్ళు హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మేడం గెలిచారు, మీరు ఓడిపోయారు. సో మిమ్మల్ని మేడం గెలిచినట్టుగా చెయ్యాలి అంటే మీరు మేడంకి ఏదో ఒకటి చెప్పి మేడంను ఏం చేయాలి సార్? హ్యాపీ అయిపోయాలి. కిందికి ఎవరు చూడొద్దు. రైట్ సార్. 1 చెప్పాము. 1 మేడం, ఇద్దరు దూరం పెట్టాలి హ్యాండ్స్. 2 3 స్టార్ట్. ఓ షట్ సార్. 3 స్టార్ట్ చెప్తా అని చెప్పిన. రైట్ సార్. ఇది దేవునికి. కొంచెం హ్యాండ్ పక్కన. 1 2 స్టార్ట్. వావ్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్. మర్చిపోవాలి రీసెట్. విశాఖ ఇక్కడ కూడా మేమే ఛాన్స్ ఇచ్చినాం. ఛాన్స్ ఇవ్వలేదు, తీసుకున్నాం. అంతే.
గెలిచినాం. గెలిచినా దానికి కారణం ఏమే అని చెప్తున్నావు. నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు గెలిచిరు అనేది ఇంపార్టెంట్, ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కాదు ఇక్కడ. సో మేము గెలిచినాం. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేడం అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అయిపోలే. ఎట్రండి తలంబ్రాలు కూడా ఓపిద్దాం అనుకున్నాం కానీ టైం లేదు సార్, మోసం అక్కడ అయింది. నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు గెలిచారు సార్? హస్బెండ్ గెలిచారు కదా. సార్కి ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు మేడం ఓడిపోయారు కదా, మేడం చాలా బాధపడుతారు, లోపల ఏడుస్తారు, బయటకు కనిపించట్లేదు. సో ఇప్పుడు మేడంను మీరు ఇంప్రెస్ చేయాలి. అసలు టాస్క్ ఇక్కడనే స్టార్ట్ అయింది, అందుకే కంగ్రాట్స్ చెప్పినా మీకు. అది కాదు, ఇక్కడే చేయాలి. సో ఇప్పుడు మీరు మేడంను ఇంప్రెస్ చేయాలి. ఎట్లా ఇంప్రెస్ చేస్తారు? పాట పాడి ఇంప్రెస్ చేస్తారా, లవ్ యూ చెప్తారా, ఇంకేం చేస్తారు? మీ ఇష్టం. అది మా మేడం అడగాలి. సో ఇప్పుడు మేడం అడుగుతుంది, అడిగింది మీరు చేయాలి. అదేదైనా కూడా అంటే వితౌట్ గోల్డ్. మేడం ఒక 3 లక్షలు పెట్టి నాకు కంగన్ మిషన్ కొనివ్వని చెప్పుర్రు, ఎందుకని అవుతారు? అంతే కదా, చెప్పుర్రి. ఒక 3 లక్షలు పెట్టి కంగన్ మిషన్ తీసుకురండి. ఓకే, నెక్స్ట్ మంత్లో తీసుకుంటా. ఓకే సార్, సార్ వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? సార్ మీకు ఒక మంచి గిఫ్ట్ ఉంది, అయిపోయిన తర్వాత అందరికి ఒకటేసారి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేద్దాం. తీసుకొని మేము ఎందుకు బిజినెస్ చేసినాం అనేది మీకు కొంత ఒక 5 మినిట్స్లో క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేయడానికి అనుకుంటున్నాం మనసులో. చెప్పాలా అదా సార్? చెప్పాలా? సో మనం బయట ఎంత తోపు తురుము తుపాకి అయినా ఇంట్లో ఏంటి సార్? అయ్యో అందరు తెలిసే కానీ చెప్తలేరు, కొంచెం అడ్డొస్తుంది. ఏంటిది? ఈగో. ఎంత ఈగో అడ్డొచ్చినా ఇంటికి అయినాక మాత్రం చెప్పమ్మా నువ్వు ఎట్లా చెప్తే ఇంకట్లా. కానీ ఈరోజు ఆ మాట వాస్తవం, అది అందరూ తెలుసు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. కానీ వాళ్ళు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం? మీరు ఏరు మా సార్ వాళ్ళకి 100% యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లా నేను కూడా ఈ బిజినెస్ చేయడానికి ప్లస్ ఈ స్టేజ్ పైన ఒకప్పుడు నేను ఒక 1-to-1 మాట్లాడడానికి కూడా కొంచెం నాకు భయం అవుతుండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఫ్రీగా మాట్లాడగలుగుతా. సో అంతటి ధైర్యం ఎవరిచ్చారు అంటే మా ఆదిశక్తి ఇచ్చింది. సో ఒరిజినల్గా నేనే మాట్లాడదాం అనుకున్నా, కానీ మా మేడం కూడా మాట్లాడతా ఈసారి ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు అని ఇంటికన్నా వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ అబ్బమ్మ సార్ మస్తు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి పోవాలి, ఎంత ఇక్కడ నైట్ ఎంజాయ్ చేసినా పొద్దున పోవాలి, మళ్ళీ చాయ్ అడుగుడే, టిఫిన్ అడుగుడే, లంచ్ అడుగుడే. ఏమన్నా అటు ఇటు అయింది అనుకో ఇవాళ, అయ్యో అక్కడ బాగా మాట్లాడినావు స్టేజ్ మీద రాదా పో అంటే నాకు అడిపోయిండే, అవునా కదా? అందుకే మనం ఎంత అదైనా వీళ్ళ తర్వాతనే అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. నైట్ అయిందా? ఆకలి అవుతుందా? సో ఇక్కడికి హ్యాపీగా పిలవంగానే ఎంతమంది వచ్చేసా? మా డిస్ట్రిబ్యూటర్స్ మీకు ఎవ్రీ టైం కాల్ చేస్తూ వచ్చిరా, ఒక్కసారి అడగంగానే వచ్చిరా? ఓకే. సో కొందరు కపుల్స్ని చూస్తే నవ్వుతున్నారు, కొందరు కపుల్స్ని చూస్తే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాం రా బాబు, ఈ సోదంతా ఏంది అన్నట్టుగా చూస్తున్నారు. నిజమేనా సార్? ఓకే, పర్లేదు. బట్ మీరు వెళ్ళేలోపు ఈ ఎంజాయ్మెంట్ని మీరు ఇక్కడ నుండి వెళ్ళేలోపు అరే మేము పలానా బూట్ క్యాంప్కి వెళ్తే ఎంజాయ్ చేసినాము అనే ఫీలింగ్ మీకు మేము తీసుకొస్తాము. దానికి 100% నేను హామీ ఇస్తున్నా. ఎంజాయ్ చేద్దాం మా అందరం. సో సెషన్ అయిన తర్వాత ఇంకా దీనికంటే వేరే లెవెల్ ఉంటుంది. సో అప్పుడు మన ప్రతాపం అంతా చూపిద్దాం. సో దానికంటే ముందు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు దాదాపుగా. సో నా పేరు శ్రవంతి విశాఖ్. సో నేను ఎంఫార్మసీ చేసిన. సో నా స్టడీ కంప్లీట్ కాగానే నాకంటూ ఒకటి కావాలి కదా అని నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ గ్రూప్స్ కోచింగ్ నాకు వీలైనంత నేను ప్రిపేర్ అయ్యాను. బట్ ఏది ఎగ్జామ్ రాసినా కూడా నేను దాంట్లో 2 మార్క్స్ తోటే ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అంత ప్రిపరేషన్ చేసినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది 2 మార్క్స్ తోటి పోయినప్పుడు.
సో అట్లా నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మాది లవ్ మ్యారేజ్. సో నా స్టడీ కంప్లీట్ కాకముందే నేను మా సార్ దగ్గరకు వచ్చిన. నేను బీఫార్మసీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చిన. సో తనే నన్ను స్టడీ కంప్లీట్ చేయించిండు, ఎంఫార్మసీ అంటే పీజీ కూడా చేయించిండు తనే. సో ఆ టైంలోనే నేను స్టడీ కంప్లీట్ కాగానే ఈ గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అటు తను వర్క్ చేసుకుంటూ ఇటు నన్ను చదివించుకుంటూ చాలా కష్టపడ్డాడు. సో దానికి తగ్గట్టుగానే నేను కూడా కష్టపడ్డా, అయినా కూడా నాకు రిజల్ట్ రాలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ ఎవ్రీ టైం తను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, నెక్స్ట్ టైం అని. సో అలా కొన్ని రోజులు మేము డిఫరెంట్ బిజినెస్ చేయడం జరిగింది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోగానే అందరు యాక్సెప్ట్ చేస్తారా సార్? చేయరు. డెఫినెట్లీ అందరు దూరం పెడతారు. మమ్మల్ని కూడా అందరు దూరం పెట్టారు. మళ్ళీ మేము చిన్న ఏజ్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. సో మా పేరెంట్స్కి ఏంటి అంటే సో చెప్పక వినలేదు కదా అని కొన్ని రోజులు వాళ్ళు దూరం పెట్టారు. సో వాళ్ళు దూరం పెట్టినందుకు నేను ఒకటే ఫిక్స్ అయినా, నేనేంటో నిరూపించి వాళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. అట్లా నాకు దొరికిన అవకాశాన్ని నేను వదలలేదు, ఏదైనా కూడా చేసుకుంటూ వెళ్ళాను. బట్ నాకు ఏది వర్కౌట్ కాలేదు. సో అట్లా డిఫరెంట్ బిజినెస్ చేసినాం. ఇక్కడ కరీంనగర్లో మెడికల్ షాప్ కూడా పెట్టాము. దాంట్లో లాస్ వచ్చింది. కంప్లీట్గా మొత్తం ఓవరాల్గా ఒక 19 లక్షల అప్పు అనేది మాకు అయింది. సో ఈ 19 లక్షల అప్పు అప్పటికి మాకు అసలు ఏజ్లో అంత అప్పు ఎట్లా ఫేస్ చేయాలనే ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో మరి ఏం చేయాలి అని చాలా తల వలగొట్టుకున్నాం. అదే టైంలో మాకు తెలిసిన అన్నయ్య ద్వారా ఫారెన్లో వేకెన్సీ ఉంది అని మా సార్ని ఫారెన్ తీసుకెళ్ళారు. సో అక్కడ తనకి మంచి వర్క్ దొరికింది. తను మంచి అమౌంట్ కూడా ఎర్న్ చేయడం జరిగింది. సో అట్లా 4 years కంటిన్యూస్గా ఆయన ఫారెన్లోనే ఉన్నాడు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, వెంటనే ఫారెన్ వెళ్ళిండు. అప్పుడు ఎట్లుంటుంది సార్ బాధ? 4 years అయినా కూడా తను బాధపడుకుంటూ తను అక్కడ వర్క్ చేసుకుంటూ, నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర నేనుండి నాకు తోచింది నేను చేసిన. సో అట్లా ఆ 4 yearsలో తను తన దగ్గరికి తీసుకోవడానికి చాలా ట్రై చేసిండు, అయినా కూడా వర్కౌట్ కాలేదు. 3 times వీసా క్యాన్సిల్ అయ్యింది. సో అట్లా వీసా క్యాన్సిల్ అయినప్పుడు చాలా బాధపడ్డాం. అరే ఇద్దరం ఒక కాడ నుండి వర్క్ చేసుకుంటే బాగుండేది కదా, ఇట్లా ఊకి క్యాన్సిల్ అవుతుంది ఏంటి అంటే అది కరోనా టైం, అప్పుడు మనకు లాక్డౌన్ చేసిరు కదా. సో దాని ఫాల్లో నేను వెళ్ళడానికి వీలు కాలేదు. ఈ క్రమంలో తనే ఇక్కడికి రావడం జరిగింది, ఇండియాకు వచ్చిండు. ఈ 19 lakhs అప్పు అనేది తను ఒక్క రూపాయి లేకుండా కంప్లీట్ చేసుకొని వచ్చిండు. అక్కడ మంచి అవకాశం దొరికింది కాబట్టి. సో మళ్ళీ నేనే అది ఎవరైతే మమ్మల్ని నమ్మి ఇచ్చిరో వాళ్ళకి సింగిల్ రూపీ వదలకుండా నేనే ఇంటికి వెళ్ళి అందరికీ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ కట్టిన. సో అట్లా అప్పు కంప్లీట్ చేసుకొని తను ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో మా మామయ్య ప్రసాద్, విశాఖ సార్ వాళ్ళ అన్నయ్య, సో తను ఒక ఈవెంట్కి తీసుకెళ్ళడం జరిగింది, ఇట్లాంటి ఈవెంట్కి. అక్కడ జరిగిందంతా చూసి నాకు అరే ఇది బాగుంది కదా, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇదేదో నా కోసమే వచ్చింది అవకాశం అని నేను ఫీల్ అయినా. సో ఎందుకంటే నేను అప్పటికి చేయని ప్రయత్నం లేదు, అట్లాంటిది నాకు ఇది చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. దాంతో నేను తనతో డిస్కషన్ చేసిన, తను ఒప్పుకోలేదు. ఎవరైనా ఇంట్లో హస్బెండ్ చెప్తే వైఫ్ ఒప్పుకోదు కదా, కానీ ఇక్కడ ఆపోజిట్ జరిగింది. సో అయినా కూడా నా కోసం నేను అడగగానే డివైస్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాము. ఏదో టైంపాస్కి బిజినెస్ చేస్తున్నాం. ఎందుకు అనంటే ఫారెన్ వెళ్ళినప్పుడు తను వాళ్ళ బాసు అక్కడ వర్క్ చేసే అతనికి జాబ్ ఇచ్చిన బాసు, మీ వైఫ్ని కూడా తీసుకొచ్చుకో, నీకు మంత్లీ మంచి ప్యాకేజ్ ఇస్తా, ఇద్దరు కలిసి ఇక్కడే ఉండండి అంటే మేము ఫారెన్లోనే సెటిల్ అవుదాం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఈ టైంలో ఈ బిజినెస్ మాకు పరిచయం అయిన తర్వాత నేను ఒకటే చెప్పిన తనకి, సో మనం అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే ఎప్పటికైనా అది టెంపరీ, ఇక్కడ ఈ బిజినెస్ చేసుకుంటే మనకు లైఫ్ టైం. ఇది ఇందులో సార్ ఇందాక చెప్పారు కదా,
3 lakh ఫర్ మంత్ వస్తుంది ఒక డాస్రీ పొజిషన్కి వచ్చిన తర్వాత. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది మనం చేసుకొని పిల్లలకు కూడా మంచి లైఫ్ ఇవ్వచ్చు కదా మనం అని నాకు అది బాగా నచ్చింది. దాంతో నేను తనను ఒకటే ఖచ్చితంగా ఇక్కడనే ఉందాం, నేను రాను నీతోటి అని క్యాన్సిల్ చేయించిన. ఫారెన్ పోయే అది ఆలోచనని తన నుంచి క్యాన్సిల్ చేయించిన. సో అప్పుడు దానికి కూడా తను సరే అన్నాడు. డివైస్ తీసుకొచ్చిండు, ఇంట్లో పెట్టిండు. ఏదో అట్లా టైంపాస్కి వర్క్ చేస్తాడు, సీరియస్గా చేస్తలే, నా కోసం అట్లా టైంపాస్ చేసిండు. సో మళ్ళీ నేను ఒక్కడే చెప్పిన, ఫారెన్ వద్దు, ఇన్నే ఉందాం, నీకు ఏ కష్టమైనా నష్టమైనా బిజినెస్ చేద్దాము, బిజినెస్లో ఏం లాస్ వచ్చినా కూడా దాన్ని ఇద్దరం కలిసే షేర్ చేసుకుందాం, మంచి అయినా చెడైనా అని నేను నమ్మకం ఇచ్చిన తనకి. సో అట్లా తను సీరియస్గా బిజినెస్ చేయడం జరిగింది. తనతో పాటు నేను కూడా ఎక్కడికైనా కూడా ఇద్దరం కలిసి వెళ్తాం, వర్క్ చేస్తాము. సో ఫస్ట్లో మాకు బైక్ మీద మేము జర్నీ చేసినాం. బైక్ మీద డిఫరెంట్ ప్లేసెస్కి, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ఇవన్నీ లాంగ్ డిస్టెన్సే కదా. సో అక్కడికి మేము బండి మీద ట్రావెల్ చేసినాం. బండి మీద 1-2 రోజులు తిరుగుతాం, అంతకంటే ఎక్కువ తిరుగుతామా? తిరిగినా కూడా బ్యాక్ పెయిన్ అది ఇది వస్తుంది. సో నేను తనతోటి ఇద్దరం కలిసి తిరగడం వల్ల దాన్ని హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే 4 years డిస్టెన్స్ వచ్చింది కదా. సో అట్లా అది ఇక్కడ ఫిల్అప్ చేసినాం. డిఫరెంట్ ప్లేసెస్కి బైక్ మీదనే వెళ్ళి డెమోస్ చేయడం అట్లా జరిగింది. సో అట్లా మేము బిజినెస్ చేస్తున్న క్రమంలో మంచి పొజిషన్ అచీవ్ అయినాం. అట్లా అచీవ్ అయిన తర్వాత టీం పెరుగుతుంది కదా, బిజినెస్ ఎక్కువైనప్పుడు టీం పెరిగినప్పుడు బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో బాధ్యతలు పెరిగినప్పుడు మనం వర్క్ పెంచాలి. సో వెహికల్ పర్చేజ్ చేయి, వర్క్ ఇంకా మనం చేద్దాము, టీంకి మనం అందాలి. సో అనే ఉద్దేశంతో వెహికల్ కూడా కొనిపించిన. సో వెహికల్ కొనిపించిన తర్వాత ఒక్కరోజు మేము 1 నుంచి 2 లోపల రాలే, 3 కూడా అయింది. జన్నారం వెళ్తే 3 అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. సో దాన్ని నేను ఎప్పుడు ఇష్టంగానే ఫీల్ అయినా, ఎందుకంటే ఇది అది నాకు నచ్చింది చేసుకోవడానికి కష్టం ఉండదు కదా. సో అట్లా మళ్ళీ దట్టు ఇద్దరం వెళ్ళడం రావడం అది కూడా ఒక ఎంజాయ్మెంటే. సో అట్లా డైలీ మేము ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటాం. అట్లా కొంచెం ఎవరి సపోర్ట్ ఉండదు కదా. సో అప్పుడు నేను ఆయనకు ఒకటే చెప్పిన, నీకు నేను, నాకు నువ్వు, వేరే ఎవరి గురించి మనకు సంబంధం లేదు, ఏదైనా కష్టమైనా బాధ అయినా మనం ఇద్దరమే భరిస్తాము అని చెప్పి ప్రతి టైంలో ఒకరికొకరం సపోర్ట్ ఇచ్చుకుంటూ లైఫ్ లీడ్ చేసినాము. ఆ రోజు సరిగా తినడానికి కూడా లేదు. బట్ ఇప్పుడు ఇంత ఈవెంట్ కండక్ట్ చేసే అదృష్టం దేని వల్ల వచ్చింది? వన్ అండ్ ఓన్లీ కెంగన్ ఆపర్చునిటీ వల్ల వచ్చింది. సో అప్పుడు బైక్ కొనాలన్న డబ్బులు దగ్గర లేవు, ఇప్పుడు వెహికల్ తీసుకున్నా, అదే కెంగన్ వల్లనే వచ్చింది. సో అంత గొప్ప కెంగన్ ఆపర్చునిటీ నేను నమ్మి బిజినెస్ చేసినా కాబట్టి నాకు రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో అట్లా ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే వర్క్ చేయడం వల్ల దానిలో ఉన్నంత హ్యాపీనెస్ దేనిలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ ఒక దగ్గర జాబు, హస్బెండ్ ఒక దగ్గర జాబ్ చేసుకుంటే వాళ్ళు అసలు డేలో కలిసి టైం ఎంత తక్కువ కదా. బట్ ఇక్కడ ఇద్దరు అదే చేసుకుంటే అట్లా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చి నుండి మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నారు కదా, మేము ఎట్లున్నాం అనేది తెలుస్తుంది కదా. దానికి ఎగ్జాంపుల్ మేము ఇద్దరమే ఈ బిజినెస్ చేస్తుంటే హ్యాపీగా ఉన్నాము అని అంటే. సో అట్లా ఈ ఆపర్చునిటీ ఎప్పుడైతే మనం నమ్మి బిజినెస్ చేస్తామో ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తుంది, వర్క్ చేస్తే వస్తుంది. సో ఉమెన్స్కి ఒకటే నేను చెప్పేది, ఇప్పుడు దాదాపు చాలామంది వేరే బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తూనే ఉంటారు. సో అక్కడ ఎన్నో కొంత ఇబ్బందులు లేడీస్ అయితే మనం ఫేస్ చేస్తాం. బట్ ఈ కెంగన్లో లేడీస్ ఒకరు మన బిజినెస్లోకి వచ్చిరంటే ఒక సిస్టర్ లాగా అట్లా ట్రీట్ చేసి, మనకు పైన లీడర్స్ కూడా మనల్ని సిస్టర్ లాగా ట్రీట్ చేసి ప్రతిదీ మనకు ముందుకు వెళ్ళడానికి మనల్ని ప్రోత్సహిస్తారు. సో అట్లా మీరు ఎవరైతే మమ్మల్ని నమ్మి బిజినెస్లోకి వస్తారో ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అయ్యేదాకా మీ వెంటే ఉంటూ మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాము. సో ఉమెన్స్కి నేను ఒకటే చెప్తాను, నేను చేస్తామా అని మన మీద మనకి డౌట్ వస్తుంది.
వస్తుందా? కానీ రావద్దు. ఎందుకంటే ఒకే టైంలో ఎన్ని వర్క్స్ చేస్తాం మనం. టీ పెట్టుతున్నప్పుడు ఊడుస్తాము, ఇంకో వేరే వేరే వర్క్స్ అన్నీ ఒకటే టైంలో చేస్తాం. అన్ని వర్క్స్ మనం ఒకటే టైంలో చేసినప్పుడు ఇది కూడా అందులో ఒక భాగం అనుకొని చేస్తే చేయలేమా? ఖచ్చితంగా చేస్తాం. సో ఫైనల్గా నేను చెప్పేది అదే, ఖచ్చితంగా ఎవరికైనా ఉమెన్స్కి నాకంటూ ఒక అవకాశం వస్తే నన్ను నేను నిరూపించుకుంటానికి ఖచ్చితంగా ఉంటుంది. సో అదే అవకాశం దీన్ని తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇంత మంచిగా నా స్టోరీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతక్క, తిరుపతి రెడ్డి అన్నయ్య, అట్లాగే సతీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైం మీరు మాకు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే రమేష్ సార్, ఏ ఈవెంట్కైనా రమేష్ సార్ పెట్టే ఈవెంట్స్ ఏదైనా ది బెస్ట్ ఉంటాయి. అది ప్రతి ఒక్కటి మేము యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నేను ఈవెంట్ పెట్టి నా స్టోరీని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఇది సార్ మా చిన్న స్టోరీ. సో మేడం బాగా చెప్పారా సార్? ఒక్కసారి క్లాప్స్ ఇద్దామా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ శ్రీ అన్నవేణి రమేష్ సార్ అండ్ మధులత మేడం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో అందరూ భోజనం టైం అయింది. ఎప్పుడైనా నాకు ఇట్లాంటి ప్రోగ్రాంలో లాస్ట్కి వస్తుంది, ఎందుకో తెలియదు. సో ఇప్పుడు వినే మూడు మీకు ఉండదు, కానీ నాకు చెప్పే మూడు ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖ్ సార్ అండ్ శ్రవంతి మేడం. ఎంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారంటే, గ్లోబల్ లీడర్స్ మీటింగ్ ఎట్లా జరుగుతుందో అట్లా కూర్చుని ఇవాళ మిమ్మల్ని. సో అలాంటి పొజిషన్స్లలో కూర్చున్నారంటే ఇన్ కేస్ ఆఫ్ మేబీ ఆ దేవుడు అట్లా మళ్ళీ ప్రయాణం చేయించి ఉండొచ్చు. ఆ గ్లోబల్ పొజిషన్ అందరు ఇప్పుడు ఎవరైతే మిషన్ పర్చేజ్ చేసి బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు అట్లాంటి అవకాశం ముందే కల్పించిందని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చూసినా కానీ ఒక ఫ్యామిలీ లాగా, ఒక వీళ్ళ ఫంక్షన్ లాగా కనబడుతుంది. ఇది బిజినెస్ మీటింగ్ లాగా అసలు కనబడట్లేదు, అంత మంచిగా అరేంజ్ చేశారు. సో ఈ బిజినెస్ ఇంతకు సార్ ఒక మంచి ప్రోడక్ట్ చెప్పిండు. కొంతమందికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఇవ్వాలన్నా ఈ ప్రోడక్ట్ హీరో, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 52 years ఓల్డ్ కంపెనీ. ఈరోజు కాదు అసలు, ఇల్లు ఉన్న దాంట్లో 90% మంది ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఉండి కస్టమర్లు నీళ్ళు తాగుతున్నప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చున్న దాంట్లో 90% మంది మనం ఇంకా పుట్టలేదు. కాబట్టి ప్రోడక్ట్ గురించి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఒక సెకండ్ కూడా లేదన్నమాట. కొన్ని లక్షల రిజల్ట్స్ ఉన్నాయి దాంట్లో, తీసుకున్న వాళ్ళు, హెల్త్ బెనిఫిట్ పొందిన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రోడక్ట్ మనం కొన్నా మనమైనా సేమ్ వాటరే తాగుతాం. దీని గురించి ఎందుకు మళ్ళీ రీసెర్చ్ పెద్దగా చేయకుండా అంటే, బిల్ గేట్స్ దగ్గర నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి ఇవి కంగన్ డివైజెస్. సో ఆయన హెల్త్ డాక్టరు ఎన్ని టెస్టులు చేస్తే ఆయనకు సంబంధించి ఈ మిషన్ ఆయన దగ్గర పెడతారు, ఒకసారి ఇమాజిన్ చేయండి. కాబట్టి ఈ మిషన్ గురించి ఇక్కడ ఎవరైనా న్యూ పీపుల్ ఎవరైనా వచ్చి అంటే పెద్దగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ఇంకా కావాలనుకుంటే మీ ఇంటికి మీ సంబంధిత ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళు ఇంకా మీ ఇంట్లో ఉన్న వాటర్ అందులో ఏం బెనిఫిట్ జరుగుతాయి అన్నది మీకు 100% అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒక 5 నిమిషాలు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటా. సో మై సెల్ఫ్ అన్నవేణి రమేష్, 6A3-. కానీ బిఫోర్ ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల క్రితం నేను ఈ బిజినెస్ చేసినప్పుడు చాలా ప్రాబ్లంలో నుంచి స్టార్ట్ చేశాను. ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ చేయాలని. నేను ఒక వేరే కంపెనీలో బిజినెస్ చేస్తూ ఉన్నాను. మా నాన్నకు క్యాన్సర్ 4th stage అయితే అనుకోకుండా నేను ఈ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత మా నాన్న ఎప్పుడైతే హెల్త్ రికవర్ అయిందో, అంటే మా ఇంట్లో జరిగిన రిజల్ట్ వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇదే బెనిఫిట్ జరుగుతుంది అన్న ఒకే ఉద్దేశంతో దీన్ని పార్ట్ టైంగా నేను తీసుకున్నాను అన్నమాట. ప్రీవియస్ ఆ నెలకు 40,000 ఇంట్రెస్ట్ కట్టడం అనేది నాకు ఛాలెంజ్. ఎవ్రీ మంత్ 40,000 కట్టాలి నేను. ఆ 40,000 కట్టడం కోసం ప్రీవియస్ ఏ వర్క్ అయినా ఎంత దూరమైనా చేద్దామని డిసైడ్ అయినా.
ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్తో నేను ఈ బిజినెస్లోకి వచ్చిన. ఎగ్జాక్ట్లీ ఒక 6 months పనిచేసిన నేను మార్కెట్లో. ఎవరితో పనిచేసిన అంటే నేను ఈ 10 సంవత్సరాలు ఆ 10 మందికి మేము ప్రజెంటేషన్ చేస్తే ఒక్క వ్యక్తి కొనేటోళ్ళు, అంటే 100 మందికి చెప్తే ఒక్క మిషన్ కొనేటోళ్ళు అన్నమాట. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ 6 months అయిందన్నమాట. 14 మిషన్లు అమ్మిన నేను. కొంచెం డిసప్పాయింట్ అయినా నేను ఒరిజినల్గా. ఎందుకంటే ప్రీవియస్ మంచి లైఫ్ ఉండే, అందులో ఒక బిజినెస్లోకి ఎంటర్ అయ్యి నేను ఫెయిల్ అయినా, అనుకోకుండా మళ్ళీ దీనిలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఫైనాన్షియల్ లైఫ్ అయితే ఏం కనబడతలేదు అనిపించిన తర్వాత ఇప్పుడు విశాఖ్ సార్ ఏ పొజిషన్స్ ఉన్నాడో, ఒక మిషన్ అమ్మితే తను పోయి మార్కెట్లో కష్టపడి ఒక మిషన్ అమ్మితే 65,000 రూపాయలు. 65,000 అనేది సపోజ్ చిన్నదని కొందరికి కావచ్చు, పెద్ద అమౌంట్ కొందరికి కావచ్చు. విషయం ఏంటంటే ఆ తీసుకొచ్చిన లీడర్ సపోజ్ జాపా సతీష్ రెడ్డి కావచ్చు, సట్ల సార్ కావచ్చు, అన్నవేణి రమేష్ కావచ్చు, లేకపోతే మధులత మేడం కావచ్చు, లైక్ ఇట్లాంటి ఇక్కడ ఇప్పుడు ఈ ఎవరైతే కండక్ట్ చేసిన స్రవంతి మేడం కావచ్చు, ఇట్లాంటి లీడర్ సపోజ్ మార్కెట్లోకి వస్తే ఇప్పుడు నేను 16,000 పైన మిషన్లు అమ్మిన. ఒకసారి ఏం జరుగుతుంది ఆయనకు ఒకసారి ఇమాజిన్ చేయండి. 65,000 సపోజ్ స్రవంతి మేడమును విశాఖ సార్ లాంటి పర్సనే వచ్చారు అనుకుందాం. ఒక్క మిషన్ కొన్నప్పుడు 65,000 వచ్చింది, కానీ 50 మిషన్లు అమ్మితే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒక మిషన్ ద్వారా వచ్చే ఒక పర్సన్ ఇన్కమ్ కాదు, ఆ పర్సన్ ఫ్యూచర్లో బిజినెస్ని ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది. దానికోసం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా కమిటెడ్గా. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఈ బిజినెస్లో ఒక గొప్పతనం ఉన్నది. ఏం గొప్పతనం అంటే మనం మార్కెట్లో ఏ పనైనా చేయొచ్చు. ఈవెన్ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కావచ్చు, ప్రొఫెషనల్ లాయర్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, తన స్థానాన్ని కొడుక్కి ఇవ్వగలుగుతారు ఎవరన్నా, తన పాపకి ఇవ్వగలుగుతారు ఎవరన్నా. ఇప్పుడు మా బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా పెద్ద బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. మా చిన్న బాబు ఇప్పుడు 7th class చదువుతూ ఉన్నాడు. ఇద్దరి పిల్లలకు మా గ్లోబల్ ఐడి ట్రాన్స్ఫర్. వాళ్ళకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత మా ఐడీలు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అన్నమాట. ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు నేను ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నానో, ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్లు ఉన్నానో, యాజ్ ఇట్ ఈజ్ నేను ఉన్నా లేకపోయినా మా పిల్లలకు ట్రాన్స్ఫర్. ఎంత బాగున్నా చెప్పండి. నేను 10 సంవత్సరాలు కష్టపడ్డా. నేను ఈ 16,000 మిషన్లు ఇప్పుడు 6A అంటే ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. 6A ఇప్పుడు సపోజ్ సట్ల సార్ ఉన్నారు, సట్ల సరిత మేడం 6A ఎక్కడ సరిత మేడం సచ్ ఏ వండర్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్, పవర్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ నేను కరీంనగర్. సో సట్ల సార్ ఇప్పుడు 6A. ఇట్లాంటి 6A లీడర్లు నేను ఒక్క సేల్ అమ్మడానికి ఎంత కష్టపడ్డా చెప్పిన. 100 మందికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్క కెంగెన్ మిషన్ అమ్మినా నేను. కానీ ఈరోజు 143 6A అండ్ ఎబో లీడర్స్ నాతో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే నేను 143 మందిని తయారు చేయగలుగుతానా? ఒకసారి ఇమాజిన్ చేయండి. చేయలేను. కానీ నేను ఒక 15-20 మందికి సర్వీస్ ఇస్తే ఆ 20 మంది ద్వారా తయారైన ఒక బిగ్గెస్ట్ విజనరీ టీం ఈ పవర్ఫుల్ లీడర్స్. అందులో కరీంనగర్ నుంచి బిగ్గెస్ట్ టీం నాకు ఫామ్ అయిపోయింది. ఒక బిగ్గెస్ట్ లైన్ కూడా. వీళ్ళు కరీంనగర్ అంటే ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తెలుసు కరీంనగర్ అంటే. అంత మంచి వ్యాపారాన్ని. కానీ ఇంకా కరీంనగర్లో బిజినెసే స్టార్ట్ కాలేదు. మనకి ఎవరైతే న్యూ పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆపర్చునిటీ కోసం వెతికే ఉంటే మన విశాఖ సార్ను వదిలిపెట్టకుండా బిజినెస్ ప్లాన్ వినండి. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఈరోజు ఎనర్జిక్ ఆపర్చునిటీ మాకు కల్పించింది. దాన్ని మేము పట్టుకొని 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. నెక్స్ట్ ఈ జర్నీలో మాతో కలిసి పనిచేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హార్ట్ఫుల్గా ముందుకు తీసుకుపోవడానికి ఇందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇది ఎట్లా చేయాలంటే నో ప్రాబ్లం, ఇది ఎట్లా చేయాలంతా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, మనం నేర్చుకోవచ్చు. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సార్ ఎట్లా ఇచ్చిండు, 15 నిమిషాల ప్రజెంటేషన్, బిజినెస్ 10 నిమిషాల ప్రజెంటేషన్. సో మనం ఈజీగా కన్వే చేయొచ్చు పీపుల్కి. పెద్ద హార్డ్గా ఏం లేదు, చాలా సింపుల్గా. మన ఇంట్లో ఎవరైనా ఒక యంగ్ అబ్బాయి అయినాడు అనుకోండి, ఆయనను ఎంటర్ప్రీనర్గా తయారు చేయండి. ఆయన జాబు వంపు అనే కన్నా ఒక్కసారి ఎంటర్ప్రీనర్గా ఒక 3 సంవత్సరాలు ఆయన కఠినంగా పనిచేసే వ్యక్తిలాగా మారిస్తే అసలు మన లైఫ్ను 360 డిగ్రీస్లో మార్చే శక్తి ఆ పిల్లల చేతుల్లో ఉన్నది. సో అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా మీ సరౌండింగ్లలో మాకు అప్పచెప్పండి. ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, తీసుకొచ్చిన పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి మా బిజినెస్ పార్ట్నర్లకు వాళ్ళకి అప్పచెప్పండి. వెల్ ట్రైన్ చేస్తారు. మంచి ఫ్యూచర్, అంటే అతను కష్టపడితేనే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంత డబ్బు వచ్చింది మీకు వస్తుందని నేను చెప్పట్లేదు. మీకు కష్టపడే గుణం ఉండే ఉంటే నాకన్నా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎందుకంటే నా స్తోమత, అంటే నా కష్టపడే గుణం చిన్నగా ఉన్నది కాబట్టి నాకు కొంత తక్కువ వచ్చింది. అదే ఇప్పుడు వచ్చిన లీడర్లు జస్ట్ చిన్న టైంలోనే, నేను 3 సంవత్సరాలకు 6A2 అయితే వాళ్ళు 1 yearలో 6A2 అవుతున్నారు.
చూడండి 2 సంవత్సరాలు ముందే లైఫ్ని ఎక్స్ట్రా ఎర్న్ చేయగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఒక మంచి అవకాశంగా తీసుకొని డెఫినెట్లీ మీతో మీకు కలిసి సీరియస్గా పనిచేయడానికి సిద్ధమైన ఇది ఫ్యామిలీ బిజినెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా కలిసి ఇంత ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఒకసారి ఇమాజిన్ చేయండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళిద్దరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఘోరాన్ని మీరు కళ్ళారా చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్.